పేరుతో రాజకీయాలు చేయవద్దనే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మోదీ కులం బయటపడాలన్న రాహుల్ గాంధీ కులం కూడా బయటపడుతుందని, దానికోసం దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్బీనగర్లో బొమ్మగోని ధర్మభిక్షం 103వ జయంతి వేడుకల్లో జాజుల శ్రీనివాస్ మాట్లాడారు. నిజంగానే బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే దేశవ్యాప్త కులగణన ప్రారంభించాలన్నారు. బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ డ్రామాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో రీసర్వేలో పాల్గొని మన కుల గణన మొత్తము తేల్చాలి. దానికి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ కూడా సహకరించాలి. ఈసారి తప్పకుండా సర్వే చేయించుకొని మన మెజార్టీ ఏందో నిరూపించాలి. దానికి ఈ రోజు మహనీయుని నివాళి సందర్భంగా మేమందరము బీసీలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన కులగణన తప్పకుండా తేల్చాలి. ఎందుకంటే మొన్న జరిగిన సర్వేలో మనది తక్కువ చూపించారు కాబట్టి మన మెజార్టీ సాధించే దిశగా ఎవరు కులం పేరు చెప్పకుండా తప్పించుకోవద్దు. మన కులం ఎంతనో మనం తేల్చాలి. కేవలం గౌడ సామాజిక వర్గం అయినందున ధర్మభిక్షంను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుంది. ఈ రోజు ధర్మభిక్షం జయంతి కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ధర్మభిక్షం జయంతి ఉత్సవాలు చేయాల్సి ఉండే కమ్యూనిస్ట్ పార్టీ. కానీ ఆయన బీసీ బిడ్డ అయినందుకు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు అందకుండా కుట్రలు చేస్తుంది బీసీ. కాబట్టి ఇప్పటికైనా మేము బీసీ సంఘాల తరపున బీసీ జాతి తరపున మేము కమ్యూనిస్ట్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిస్ట్ ఏదైతే సిపిఐ పార్టీ ఉందో ఆ పార్టీ వచ్చే జయంతి వర్ధంతి ఉత్సవాలు అసలు రాహుల్ గాంధీ కులం ఏంది? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అసలు రాహుల్ గాంధీ కులం ఏంది? అసలు రాహుల్ గాంధీ కులం చెప్పని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో మోదీ బీసీ ప్రధానమంత్రి, ఆయన అసలు బీసీనే కాదని కాంగ్రెస్ వాళ్ళంటే, బీజేపీ వాళ్ళేమో అసలు రాహుల్ గాంధీ కులం ఏందని వాళ్ళు అంటున్నారు. ఇలా బీసీ సంఘాలుగా మేము అడుగుతున్నాం. ఇలా బీసీలుగా మమ్మల్ని రాజకీయంగా బలిపీఠం ఎక్కడానికి, బీసీలను రాజకీయంగా వాడుకోవడానికి మీ నిర్ణయాలు ఉండొద్దు. ఇలా మేమంటున్నాం, మీరిద్దరు సవాళ్ళు విసురుకుంటున్నారు కదా, ప్రతి సవాళ్ళు విసురుకుంటారు కదా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. రాహుల్ గాంధీది ఏ కులమో నరేంద్ర మోదీది ఏ కులమో తెలవాలంటే